అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు ఈరోజు వైనస్ కార్యక్రమం ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడతాడో అది దాని ప్రకారం చేస్తానని మీరు అనుకుంటున్నారా? అయితే ఈరోజు వాగ్దానం విందాం. వాగ్దానం తర్వాత ఒక చిన్న కథతో మన జీవితంలో మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో మీకు అర్థమవుతుంది. కానీ అది తెలుసుకున్నవాడు గొప్ప ఐశ్వర్యవంతుడు అవుతాడు. విందాము. సామెతలు 10వ అధ్యాయము 4వ వచనం. బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడగునో, శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగునో. శ్రద్ధని దేవుడు చూసి ఆస్వాదిస్తాడంట. దేవుడు కూడా శ్రద్ధ కలిగిన దేవుడు. ఆయన సృష్టిని శ్రద్ధతో చేశాడు. మనిషిని తన రూపంలో తన చేతులతో శ్రద్ధతో చేసి ఉన్నాడు. అలాగే ఏది చేసినా ఆయన శ్రద్ధతో చేస్తాడు అని మనకి ఆది కాండం నుంచి అంతం వరకు మనం చూస్తే చాలా శ్రద్ధగా దేవుడు కార్యాలు చేశాడు. యేసుప్రభు కూడా ఎంతో శ్రద్ధగా కార్యాలు చేసినట్టుగా, విసుకున్నట్టుగా ఎక్కడ లేదు, శ్రద్ధతో చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎంత రక్తస్రావం గల స్త్రీ వచ్చినా దేవుడు ఆమెను విసుక్కోలేదు. ఎందుకు నన్ను ముట్టుకున్నావు, నువ్వు అపవిత్రురాలు కదా, నేను నజరేయుడిని కదా, నన్ను ముట్టుకోవడానికి వీల్లేదు కదా, ఎందుకు ముట్టుకున్నావు అని కసరినట్లుగా లేదు. అది కూడా శ్రద్ధతో తన జీవితంలో మాట్లాడి స్వస్థతను అనుగ్రహించాడు. అలాగే ఒక గుడ్డ అతన్ని దేవుడు శ్రద్ధతో ఒక్కొక్క కార్యం చేస్తూ ఒక్కొక్క గుడ్డి వారికి సేమ్ ప్రాసెస్ వాడకుండా శ్రద్ధతో, కొంతమందికి ఏమో మట్టిని వాడి శ్రద్ధతో వారికి పెట్టినట్టుగా, అలాగే ఒకసారి భూమిని వాడినట్టుగా చూస్తూ ఉంటున్నాం. సో ఏ కార్యం చేసినా యేసుప్రభు శ్రద్ధగా చేశాడు. తండ్రి శ్రద్ధగా చేసిన కార్యాలు మనకు తెలుసు. అయితే మనము శ్రద్ధగా ఏది చేయకపోతే మనమే దరిద్రులు అవుతామని శ్రద్ధ కలిగిన వారిని దేవుడు ఆస్వాదిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఒకసారి ఒక అతడు చాలా ధనముతో ఉన్నాడు. అతని కింద మేస్త్రి ఉన్నాడు. ఇతనికి చాలా ల్యాండ్స్ ఉన్నాయి, చాలా భూములు ఉన్నాయి. ఇలాగ కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నాడు. అయితే ఆయన నమ్మిన ఒక మేస్త్రి ఉన్నాడు. ఎప్పుడు కూడా ఆ యొక్క ఓనరు ఇలాంటి ఇల్లు తయారు చేయాలనేసి బ్లూ ప్రింట్ ఇస్తే అలాంటి ఇల్లు ఇంకా చక్కగా చేసి చక్కని మెటీరియల్ వాడి చాలా మంచి పేరు వచ్చిందంట ఆ కన్స్ట్రక్షన్ బిజినెస్ ఓనర్కి. ఎందుకంటే తన కింద పనిచేస్తున్న మేస్త్రి, ఆ టీమ్ చాలా మంచి వాళ్ళు, నమ్మకంగా శ్రద్ధగా పనిచేసేవారు అనమాట. ఎంత చక్కని ఆర్కిటెక్చర్ పనిచేసేవారంటే మంచి పేరు వచ్చింది. ఒకసారి ఇంకా ఈ మేస్త్రి ముసలితనం, ఇంకా ముసలివాడు అవుతుండగా ఇంకా నేను కట్టలేను, ఇంకా నేను చూసుకోలే, ఇంకా నేను నా శేష జీవితం రెస్ట్ తీసుకుంటానని చెప్పి ఓనర్కి చెప్తాడు. సార్, నేను ఇంకా సెలవు తీసుకుంటాను, రెసిగ్నేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను, ఇంకా వేరే మేస్త్రిని మీరు చూసుకోనండి, ఇంకా నా వల్ల అవ్వట్లేదు, నేను ముసలివాడిగా ఉన్నాను కాబట్టి, నేను పద్దాక రాలేని పరిస్థితిలో ఉన్నాను కాబట్టి ఇంకా నేను సెలవు తీసుకుంటాను, చాలా చేశాను మీ కొరకు, ఇంకా చాలండి అనేసి అంటాడు. అప్పుడు ఆ కన్స్ట్రక్షన్ ఓనర్ చాలా బాధపడతాడు. ఇంకో విషయంలో ఈయనకు నేను ఏదైనా చేయాలని అనుకుంటాడు. ఎందుకంటే ఈ మేస్త్రి చాలా చక్కగా పనిచేస్తాడు, నమ్మకస్తుడుగా కొన్ని సంవత్సరాలు ఏళ్ళ తరబడి మంచి కన్స్ట్రక్షన్ వర్కర్గా ఉన్నాడు. కాబట్టి ఆ ఓనర్ అంటాడు, సరే లాస్ట్ ఒక్క ఇల్లు కట్టు చాలు, ఇంకా తర్వాత నువ్వు రెసిగ్నేషన్ ఇవ్వు, అప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తాను, నువ్వు అప్పటి వరకు నేను యాక్సెప్ట్ చేయను, నువ్వు ఇల్లు కట్టేంత వరకు నేను నిన్ను పంపించను అని చెప్తాడు. సో రిటైర్మెంట్ ఇవ్వను అని చెప్తాడు. అన్నప్పుడు ఈయన చాలా విసుక్కుంటాడు. తప్పలేదు, అదేంటి నేను ఇంకా అయిపోయింది, ఇంకా నాకు సెలవు ఇస్తాడు, ఇంకా రిటైర్మెంట్ ఇచ్చేస్తాడు అనుకుంటే మళ్ళీ ఇంకో పని పెట్టాడు ఏంటని చాలా విసుక్కుంటూ సనుక్కుంటూ త్వరగా కంప్లీట్ చేయాలంటూ మరి అన్ని తేలిక మెటీరియల్స్ని వాడి, సిమెంట్ ఏంటి, వుడ్ ఏంటి, చెక్క పని ఏంటి, అంత చాలా ఈజీగా అయిపోయే పనిని చాలా ఇరిటేట్గా ఎలా చేస్తాడని, ఏదో కట్టి పడేయాలి కదా అన్నట్టుగా ఏదో నమూనాలాగా అలాగా కట్టి పడేశాడు. శ్రేష్టమైన వస్తువులు వాడలేదు, మెటీరియల్ వాడలేదు, ఎక్కువ టైం తీసుకోలేదు, త్వరగా కంప్లీట్ చేసేస్తాడు. అనుకున్న టైం కంటే ఇంకా 15 రోజుల ముందే కంప్లీట్ చేసేస్తాడు. చేసేసి అయిపోయింది సార్, ఇంకా నన్ను వదిలేయండి అంటాడు. అంటే ఆ సార్ అంటాడు, ఇట్లా నీ కొరకు నేను ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నానని చెప్పి ఏ ఇల్లు అయితే లాస్ట్లో కట్టాడో ఆ ఇంటి తాళం చేయి తీసి ఆయన చేతిలో పెడతాడు. అప్పుడు ఏంటిది అంటే, ఇదిగో నువ్వు ఏదైతే లాస్ట్ ఇల్లు నువ్వు కట్టావో అది నీ కొరకే కట్టించుకోమని, నువ్వే తీసుకుంటావు అనేసి నేను ఆ ఇంటిని నీకు ఇచ్చానని చెప్తాడు. అప్పుడు చాలా బాధపడతాడు ఇతడు. అయ్యో, నాకని తెలిస్తే నేను ఇంకా శ్రద్ధతో చేసేదాన్ని,
ఇది నాకని తెలిస్తే నేను ఇంకా శ్రద్ధతో ఈ ఇంటిని కట్టుకునేవాడిని కదా. ఇప్పుడు చూడు బంగారం లాంటి ఇంటిని అలాగే టైం అంతా వేస్ట్ చేసి నేను ఇలా చేశానని చాలా బాధపడతాను. నిజమే, దేవుడు చూస్తాడండి. శ్రద్ధ గల వారిని దేవుడు ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. నువ్వు బద్ధకంగా పనిచేస్తే నువ్వే దరిద్రుడు అవుతావు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఏది చేసినా, ఏ పని చేసినా, చిన్న పని పెద్ద పని శ్రద్ధగా చెయ్యి. దేవుడు చూస్తున్నాడు. శ్రద్ధ గల వారిని ఐశ్వర్యవంతులు చేస్తాడు. శ్రద్ధ లేని వారిని దేవుడు నా యొద్ద నుండి తొలగిపోమని దేవుడు గద్దిస్తాడు, శపిస్తాడు. కాబట్టి ఈరోజు ఏ పని పూనుకున్నా శ్రద్ధగా చేయండి. యూ విల్ సీ ద రివార్డ్ వెరీ సూన్. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, మహోన్నతుడు తండ్రి, నిజమైన ఆయన, శ్రద్ధగా మేము పని చేయలేని స్థితిలో మేము ఉన్నామేమో, కానీ ఈరోజు మాకు నేర్పించావు. చిన్నదైనా పెద్దదైనా శ్రద్ధగా పనిచేసేటకు సాయం. విసుక్కొని సనుక్కొని బాధపడుతూ చేస్తే దాని ఫలితం మేము పొందుకోమేమో అని ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాక్యం బట్టి నీకు వందనాలు. ఈ రోజులో ప్రతి ఒక్కరి జీవితంలో శ్రద్ధతో పనిచేసి మంచి రివార్డ్ వారు పొందకుండా సాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి, విన్నారు కదా. సో ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడితే, ఐ వోంట్ బీ నెగ్లిజెంట్, ఐ విల్ వర్క్ హార్డ్ for God and better. May God bless you. Have a blessed day. Praise the Lord.